అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి మనము మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసి మన వీడియో మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ వ్యూస్ రావంట. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ డెడ్ అవుతుందంట చాలా మంది క్రియేటర్స్కి అయితే ఒక డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని అపోహలు అయితే ఉన్నాయన్నమాట. నిజంగానే మనం ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ మనం మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి వ్యూస్ రావా, అదేవిధంగా మన ఛానల్ డెడ్ అవుతుందని కూడా ఒక డౌట్స్ ఉన్నాయి. కాబట్టి పర్టికులర్ యొక్క డౌట్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ మీకు ఒక క్లారిటీస్ అని ఈ వీడియో తరపించానమాట. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కంప్లీట్ యూట్యూబ్ గైడెన్స్ కోసం. ఈ వీడియో సెక్షన్ కింద ఎవరైతే కామెంట్స్లో కామెంట్ చేసిన వారికి అనమాట అప్కమింగ్లో ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుంది మీ ఛానల్ గురించి అనమాట. తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందు అనమాట ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసేసి మన వీడియో తయారు చేసిన తర్వాత మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే అప్పుడే పబ్లిక్లో పెట్టకుండా మనం అన్లిస్టో ప్రైవేట్లో పెట్టి మనము మెయిన్గా యూట్యూబ్ నుంచే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము వచ్చేస్తాం. ఓకే, వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఐ కార్డ్స్ కావచ్చు, ఎండ్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా సబ్ టైటిల్ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, యాడ్ చేసిన తర్వాత లైక్ ఏమవుతుందంటే మనం ఎట్లా ఒక గంటకో 2 గంటలకు మనం స్టెప్ బై స్టెప్ అనమాట ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. పర్టికులర్గా మనం వీడియో అప్లోడ్ చేస్తాం ఈ టైంకి, ఈ పర్టికులర్ ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, మనమైతే స్టెప్ బై స్టెప్ అనమాట. ఈవెందో నేను కూడా అనమాట గంట కాదు 5 నిమిషాలకు 6 నిమిషాలకు ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను వైటీ స్టూడియో యాప్ అనమాట. ఓకే, ఇక మెయిన్ ఏంటంటే వైటీ స్టూడియో యాప్ ఎవరిది? యూట్యూబ్ వారిది. యూట్యూబ్ వారు మనకి ఎందుకు ఇచ్చారు? మనకు సంబంధించినటువంటి వీడియో ఓకే అనలిటిక్స్ చెక్ చేసుకోవడానికి, వీడియో సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడానికి, వీడియో సంబంధించినటువంటి రీచ్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ మానిటరింగ్ చేయడానికి వైటీ స్టూడియో యాప్ మనకైతే యూట్యూబ్ అయితే మనకు అందించడం జరిగింది. మరి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనం చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి మరి ఎందుకు డెడ్ అవుతుంది? ఎటువంటి మన ఛానల్ డెడ్ కాదు, ఎటువంటి వ్యూస్ అయితే డ్రాప్ కావు. ఓకే, మనము ఈ యొక్క మానిటరింగ్ వైటీ స్టూడియో ద్వారా మనం మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడ లైక్ ట్యాగ్స్ కానీ, తర్వాత డిస్క్రిప్షన్ కానీ, టైటిల్స్ కానీ మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒకసారి అనలిటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట మరి ఎంతమందికి ఇంప్రెషన్ వచ్చింది వీడియో, ఎంతమందికి పంపించడం జరిగింది యూట్యూబ్, అసలు మన తప్పు ఏముంది యూట్యూబ్లో, ఎట్లా అప్లోడ్ చేసిన కంటెంట్ని కూడా స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ ఉంటే కూడా మనైతే వైటీ స్టూడియో నుంచి అయితే మనం మార్చుకుంటాం. ఓకే, దీనివల్ల ఎటువంటి ఛానల్ డెడ్ కాదు, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఏం కాదు. మీరు 100 సార్లు కాదు, రోజుకు 1,00,000 సార్లు ఓపెన్ చేయండి కానీ ఎటువంటి ఛానల్ డెడ్ కాదు, ఏం కాదు, వ్యూస్ ఏం తగ్గవు. ఓకే, ఇది ఎందుకంటే పర్పస్ వచ్చేసి ఎందుకంటే మన ఛానల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ యొక్క వైటీ స్టూడియో అప్లికేషన్ అన్నమాట. ఓకే, ఈ వీడియో తరపు నుంచి మీకు కంటెంట్ అర్థమైన భావిస్తూ ఉన్నాను. అలాంటి కంప్లీట్ గైడెన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.